క్రేజీ యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం పూర్తిగా నటిగా మారిపోయింది. నటిగా అనసూయకి టాలీవుడ్లో మంచి గుర్తింపు ఉంది. అందుకు కారణం ఆమె ఎంచుకున్న చిత్రాలే. క్షణం, రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి ఎంతో మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అనసూయ చివరగా పుష్ప 2లో నటించింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. లేటెస్ట్ ఇంటర్వ్యూలో అనసూయ మరోసారి బోల్డ్గా తన మనసులోని అభిప్రాయాలు, కెరీర్లో ఎదురైన సవాళ్ల గురించి తెలిపింది. టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె డైరెక్ట్గా చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. ఇండస్ట్రీకి ఎన్నో కలలతో వచ్చే అమ్మాయిలు ఎలా వ్యవహరించాలి అనే విషయంలో అనసూయ సలహా ఇచ్చింది. ఈ క్రమంలో తనకి ఎదురైన కాస్టింగ్ కౌచ్ సంఘటనని బయటపెట్టింది. టాలీవుడ్లో అమ్మాయిలని వాడుకోవటానికి దర్శక నిర్మాతలు, నటులు చాలా విధాలుగా ప్రయత్నిస్తారు. నన్ను ఒక స్టార్ హీరో అడిగారు, అయితే నేను ఒప్పుకోలేదు. అదేవిధంగా స్టార్ డైరెక్టర్ కూడా ఛాన్స్ పేరుతో నన్ను వాడుకోవటానికి ప్రయత్నించాడు. నేను సున్నితంగా తిరస్కరించాను. ఈ 2 సంఘటనల వల్ల చాలా ఆఫర్స్ కోల్పోవలసి వచ్చింది. అమ్మాయిలకు నో చెప్పటం మాత్రమే కాదు, దానివల్ల ఎదురయ్యే సమస్యలని ఎదుర్కొనే ధైర్యం కూడా ఉండాలి అని అనసూయ అంది. ఇండస్ట్రీలో ఎలాంటి ప్రపోజల్స్ చాలా వచ్చాయి, కానీ వారు కోరుకునేది ఇవ్వటం నాకు ఇష్టం లేదు. టాలెంట్ని చూసి అవకాశం ఇవ్వాలని నేను భావిస్తాను అని అనసూయ తెలిపింది. మనం అడిగిన దానికి ఆమె ఒప్పుకోలేదు. అయినా పర్వాలేదు, క్యారెక్టర్ బాగా చేస్తుంది కదా అని అవకాశం ఇవ్వాలి అని వాళ్లకే అనిపించాలి అని అనసూయ పేర్కొంది. ఛాన్సుల కోసం సులభమైన పద్ధతిని కొంతమంది అమ్మాయిలు ఎంచుకుంటూ ఉంటారు. 10 మంది అమ్మాయిలు అదే మార్గంలో వెళుతున్నారు కదా అని అది కరెక్ట్ అయిపోదు. వాళ్ళు చేస్తున్నారు కదా అని నువ్వు కూడా తప్పు చేయటం సరైంది కాదు. కష్టాన్ని, టాలెంట్ని మాత్రమే నమ్ముకోవాలని అనసూయ ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకు సూచించింది. అనసూయ కామెంట్స్కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అసలైన క్యారెక్టర్ ఇది అని ప్రశంసలు కురిపిస్తున్నారు.